బాపట్ల చీరాల సముద్ర తీరం వద్ద మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. సీమౌత్ ను ధ్వంసం చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన శ్రీ భ్రమర ఇన్ఫ్రా సంస్థ నిర్మాణాలను ఆపాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్న మత్స్యకారులు టెంట్లు వేసి నిరసన తెలియజేస్తున్నారు. పూడ్చివేసిన బండరాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. ఘటనా స్థలానికి వెళ్లిన డీఎస్పీ, జిల్లా కలెక్టర్, ఆర్టీఓలతో మాట్లాడనున్నారు. మత్స్యకారులు డిమాండ్ చేసినట్లుగా బండరాళ్లు తొలగించి యథావిధిగా పనులను జరిపిస్తామన్నారు. బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విజయలక్ష్మీపురం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మత్స్యకార గ్రామాలు, అడవిపాలెం, ఇవి ఇక్కడ ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పట్టా భూమిలో ఉందని అక్కడ ఉన్నటువంటి కాలువని రాళ్లతోటి రివిట్మెంట్ చేసుకోవటం, దానికి ఈ మత్స్యకార కుటుంబాలంతా కూడా మాకు జీవనాధారం పోయింది. మా బోట్లు సముద్రంలోకి వెళ్ళటానికి రావడానికి కాలువ ఇబ్బందిగా ఉందని వాళ్ళంతా కూడా దాదాపు సుమారు 200-300 మంది ఇక్కడ గ్యాదర్ అవటం. వాళ్ళ డిమాండ్స్, మా డిమాండ్స్, మా కాలువ పక్కాగా ఉండాలి, రెవెన్యూ అధికారులు వచ్చేసి ఈ ఏర్పాట్లు చేయాలని కోరటం. దీనిపై మా జిల్లా ఎస్పీ గారు అలాగే కలెక్టర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. దాంతో మా సిబ్బందితో ఇక్కడ రావటం, వారితో చర్చించిన తర్వాత వాళ్ళు మాకు సముద్రంలోనికి వేటకెళ్ళటానికి గతంలో ఎలా ఉందో కాలువల ఏర్పాటు చేయాలని, ఆ వేసిన రాళ్లు తీపిచ్చి మాకు మార్గం సుగమం చేయాలని చెప్పి కోరటం. దాని ప్రకారం స్పందించి ఇప్పుడు ఒక జేసీబీ మిషన్ తెప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కొద్దిసేపట్లో ఆ మిషన్ వచ్చిన తర్వాత ఈ గత 4 రోజుల నుంచి ఏదైతే కట్ట వేశారో రాళ్ళు అవి తీపిచ్చి వారికి సముద్రంలోకి వెళ్ళటానికి రావడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే ఆర్డీఓ గారు 145 ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ ఎవరు కూడా ఇంకా ఫర్దర్గా ఏమీ యాక్షన్ చేయడానికి కానీ అవకాశం లేదు. ప్రభుత్వం రైట్. చీరాల సముద్ర తీరం వద్ద మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. శ్రీ భ్రమర అక్రమ నిర్మాణాలని ఆపాలంటూ కూడా వారు ఆందోళన చేస్తున్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. రాధిక, బాపట్ల జిల్లా వేటపాలెం దగ్గర ఉన్నటువంటి అడవి ప్రాంతంలో సముద్రానికి వెళ్ళేటటువంటి మార్గం దగ్గర ప్రస్తుతం ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. గత 4 రోజులుగా కూడా మత్స్యకారులంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాము సముద్రంలోకి వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాని మధ్యలో రాళ్లు వేసి ప్రైవేటు రిసార్ట్స్ నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారంటూ కూడా అధికారులపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం అయితే వివాదాస్పదంగా మారటంతో అక్కడికి ఈరోజు మా బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు కూడా వెళ్లి పరిశీలించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఆందోళన విరమించాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిపైన జిల్లా కలెక్టర్ మురళి కూడా కొద్దిసేపటి క్రితం క్లియర్గా కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. అధికారులను ప్రత్యేకంగా ఆ స్థలానికి సంబంధించినటువంటి వివాదం అంశంలో 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం ఏదైతే ఉందో అది ప్రైవేటు ల్యాండ్కి సంబంధించినటువంటి అంశమైనప్పటికీ అది మత్స్యకారుల కుటుంబాలకి సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ల్యాండ్ పైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దంటూ కూడా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మత్స్యకారులు కానీ లేకపోతే మిగిలినటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఆ స్థలంలోకి వెళ్ళకూడదంటూ కూడా కొద్దిసేపటి క్రితమే కీలకంగా కూడా కలెక్టర్ అయితే ఆదేశాలు ఇచ్చారు. దానిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం ఎలాంటి ఆర్డర్ వస్తే దాన్ని బట్టి అప్పుడు ముందుకు వెళ్ళాలి అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈ వివాదాస్పదంగా మారినటువంటి 3.5 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంలో బోర్ల వెంకట్రావు అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ల్యాండ్. ఈ ల్యాండ్కు పక్కన ఉన్నటువంటి కాలువ ఏదైతే సముద్రంలోకి మత్స్యకారులు వెళ్ళడానికి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి చుట్టూ కూడా రాళ్లను తెచ్చివేయటం కూడా జరిగినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం మత్స్యకారులు ఆందోళన చేపడుతున్నారు. రాళ్లు వేస్తే మేము లోపలికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు, 2000 పడవలు నడుపుకుంటూ 12,000 మంది ఇక్కడ జీవనం సాగిస్తున్నాం, మేమందరం కూడా తీవ్రంగా నష్టపోతాము అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అయితే వాళ్ళు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు రీసెర్ట్స్ కట్టుకోవడం కోసం ప్రభుత్వం సహకరిస్తుంది అనే విధంగా కూడా వాళ్ళ ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ల్యాండ్లో గత కొద్ది రోజులుగా
రోజులుగా కూడా డిస్ప్యూట్స్ నడుస్తున్నాయి. ఇది ప్రైవేటు ల్యాండ్ అనే విధంగా కూడా అధికారులు డిక్లేర్ చేసినప్పటికీ వీళ్ళు కట్టేటటువంటి రిసార్ట్స్ కానీ అక్కడ నిర్మాణాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్మాణాల వల్ల పక్కన ఉన్నటువంటి చేపల వేటలకు వెళ్లే వాళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం కలెక్టర్ కూడా కీలకంగా ఎవరిని కూడా అక్కడికి వెళ్లొద్దు, ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టద్దు అనే విధంగా ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి ఆ నిర్మాణాలు కొనసాగిస్తారా, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, దానిపైన ఏమన్నా ఫర్దర్ గా కోర్టుకు వెళ్లేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కూడా చూడాలి. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంతమంది పొలిటికల్ లీడర్లు ఇన్వాల్వ్ అయ్యారు. బడా ఏవైతే కన్స్ట్రక్షన్ కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారనే విధంగా కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి దీనిపైన ప్రభుత్వం కూడా ఏమన్నా విచారణకు ఆదేశించేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ ఇంకా ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, కొండ రాళ్లను తొలగించే వరకు తమ యొక్క ఆందోళన కొనసాగిస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే మరి అది ఆ ల్యాండ్ ఏదైతే ఎల్లాకారంలో ఉన్నటువంటి ఈ కాలువకి సంబంధించినటువంటి అంశంలో ఈ వివాదం పూర్తి స్థాయిలో ఈ రోజుతో ముగుస్తుందా లేకపోతే కొనసాగేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందా రాధిక. థ్యాంక్ యూ సాయి శంకర్.